వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇప్పుడు చాలామంది అందరికీ బిజీ స్కెడ్యూల్స్ అయిపోవడం వల్ల ఫుడ్ అనేది ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఆర్డర్స్ కానీ పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎలా కుక్ చేసుకోవాలి అని చాలామందికి తెలీదు. సో మన హెల్దీ అండ్ టేస్టీలో చూస్తే అలాంటి బోల్డ్ అని రెసిపీస్ తక్కువ టైంలో హెల్తీగా అండ్ టేస్టీగా చేస్తూ ఉంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు అందరూ జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్లే ఎక్కడ పోయినా ఆర్డర్స్ కంపల్సరీ రోజుకో ఒక్కసారైనా ఆర్డర్ పెడుతూ ఉంటారు. దానివల్ల హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఇంట్లోనే చాలా తక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఎటువంటి రెసిపీస్ కానీ మనం చేసుకోవచ్చు. సో మనం ముందే ఏదైనా ఇన్స్టెంట్గా పౌడర్స్ అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. సో మనం ఏదైనా రెసిపీ చేసుకోవాలి అని అనుకుంటే, రైస్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా కర్రీస్ చేయాలనుకున్నా సింపుల్గా ఆ పౌడర్ యూస్ చేస్తే మనకు టేస్ట్ అనేది చక్కగా వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు స్క్వాషెస్, అంటే ఎవరికైతే కొంతమందికి డ్రింక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కొంచెం ఆకలేసినా వాళ్ళు డ్రింక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అలాంటి వాళ్ళు స్క్వాషెస్ ఏదైనా ప్రిపేర్ చేసి ముందుగానే పెట్టుకుంటే వాళ్ళకి డ్రింక్స్ తీసుకోవడానికి ఇన్స్టెంట్గా కూడా ఈజీగా ఉంటుంది. అంటే అలా కూల్ డ్రింక్స్, ప్రిజర్వ్డ్ జ్యూసెస్ కాకుండా మనమే స్క్వాషెస్ ప్రిపేర్ చేసుకుంటే దాని ద్వారా మనకు కూడా చక్కగా ఉంటుంది. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసావు? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఇన్స్టాంట్ ఎనర్జీ గురించి. చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అందరికి. ఎందుకంటే అందరూ డ్రైన్ అవుట్ అయిపోతున్నారు. వర్క్ అంటే సొఫిస్టికేటెడ్ వర్క్స్, అందరూ బెంచ్ వర్క్సే చేస్తున్నారు కానీ బట్ బ్రెయిన్ అనేది ఎక్కువ వర్క్ చేయడం వల్ల చాలా ఎనర్జీ లెవెల్స్ అనేది డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నాయి. కంపల్సరీ కావాల్సిందే. సో ఏం రెసిపీస్ చేస్తున్నాం? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి గార్లిక్ పుదీనా పోహా. గార్లిక్ పుదీనా పోహా, ఓకే, మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో ఫ్లేవర్డ్ కాంబినేషన్. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది రెగ్యులర్ రెసిపీస్కి అలవాటు పడిపోతున్నారు. సో ఇటువంటి కాంబినేషన్స్ ఇస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ అవుతాయి, అలాగే కొద్దిగా ఎనర్జీ అనేది కూడా పుట్ ఆన్ అవుతుంది అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. పోహా అంటే చాలా మందికి ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్లో కూడా ఆకలేస్తే చాలా మంది పోహాని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ సేమ్ టేస్ట్ తినడం ఇష్టం ఉండక చాలా మంది ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. బట్ పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో అలాంటి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేస్తే కనుక వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు మైండ్ రిలాక్సేషన్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా ఇందాక పుదీనా అనుకున్నాం, వెల్లుల్లి రెబ్బలు, అటుకులు తీసుకొచ్చు. ఏంటి బ్రౌన్ కలర్లో ఉన్నాయి అటుకులు? అవి రాగి అటుకులతో చేస్తున్నాం. సో మరింత హెల్దీ అనమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్గానే యూస్ చేయొచ్చా, లేకపోతే నైట్ టైం కొంతమంది టిఫిన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, సో అలా కూడా తీసుకోవచ్చు? నైట్ టైం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఏదైతే మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇందులో కొంచెం పుదీనా, ఓకే, అలాగే కొంచెం కొత్తిమీర కూడా, స్పూన్ వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి కూడా. ఇందులోనే లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో చక్కగా మిక్స్ అయితే పట్టేసుకున్నాం, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇంకా పోపు వేసేసుకుందాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. కొంచెం నూనె. సో చాలామంది ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి బంగాళాదుంపలు అండ్ బనానాస్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. అది కాకుండా ఫ్రూట్స్లో ఇంకేవి బెటర్ ఆప్షన్ ఇన్స్టెంట్ ఎనర్జీకి? సో ఫ్రూట్స్లో వచ్చేసి మనము పైనాపిల్ లేదా నార్మల్ యాపిల్ కానీ, పపాయ, వాటర్ మిలన్ ఇవి తీసుకుంటే కూడా మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకే, సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ మనం కొంచెం మినప్పప్పు, ఆ తర్వాత కొంచెం శనగపప్పు కూడా,
సో పల్లీలు, కరివేపాకు కూడా ఇందులోనే వేసి ఓకే, కొంచెం వేగాలి. యా. సో యూజువల్గా ఎవరికైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా, ఇది తినకూడదు ఇది తినాలి అని? సో ఎవరైతే బ్లడ్ థిన్నర్కి సంబంధించిన మెడికేషన్స్లో ఉంటారో, అంటే కొంతమందికి హై డోస్లో ఉంటుంది, సో వాళ్ళు ఈ పేస్ట్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పుదీనా కొత్తిమీర తీసుకోకూడదు కాబట్టి అందులో వైటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు అదొకటి అవాయిడ్ చేయాలి, రిమైనింగ్ అందరూ కూడా తీసుకోవచ్చు. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా వరకు ఎనర్జీ లూజ్ అయిపోతూ ఉంటుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అనుకుంటే వాళ్ళు షుగర్స్ తినకూడదు, అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. అలాంటి వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో అలాంటి వాళ్ళు వచ్చేసి నార్మల్గా ఏదైనా డార్క్ చాక్లెట్స్ ఎక్కువగా ఉన్నది ప్రిఫర్ చేయాలి. అండ్ దాంతోపాటు స్వీట్ పొటాటో కూడా వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఓకే, సో అది మనకు మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. అండ్ దాంతోపాటు ఇలా రాగి జావ కానీ లేదంటే జొన్న సంగటి లాంటివి, పోహా, ఇది వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. పోహాలో రాగి పోహా ఇంకా చక్కగా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. ఓకే, సో చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ ఈ పేస్ట్ వేసేద్దాం. కొన్ని వాటర్ కూడా వేద్దాం. సో మనకేంటంటే ఆ పచ్చిదనం కూడా పోతుంది, పుదీనా అండ్ ఇది అన్నమాట. సో ఇది యూజువల్గా ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఏంటి? సో మనం నార్మల్గా చిన్న కప్ తీసుకోవచ్చు. ఇందులో మనము పేస్ట్ కూడా యాడ్ చేసాము. అండ్ అలాగే పోహా వచ్చేసి మనకి ఇన్స్టంట్ ఎనర్జీ, దట్టు రాగి కాబట్టి ఐరన్ ఇంకా కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్లో అయితే 1 కప్ తీసుకోవచ్చు, డిన్నర్లో అయితే 1.5 కప్ తీసుకోవచ్చు. ఓకే, సో జ్యూసెస్ కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందా మనకంటే? షుగర్స్ యాడ్ చేయకుండా ఇన్స్టెంట్గా, అంటే ఐస్ షుగర్స్ లేకుండా ఉట్టి జ్యూసెస్లో ఎటువంటి జ్యూసెస్ ప్రిఫర్ చేయాలి? కాంబినేషన్ లేకపోతే? సో ఎక్కువగా మనము కాంబినేషన్ జ్యూసెస్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. అండ్ దాంట్లో పైనాపిల్ జ్యూస్ కానీ యాపిల్ జ్యూస్ కానీ మనకు ఎక్కువగా ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇందులోనే మనం పోహా కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఉప్పు వేసాము మనము? ఉప్పు ఒకసారి లాస్ట్ వేసేస్తాం. ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాము. అండ్ అలాగే ఇందులో కూడా కొంచెం. సో పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఫ్లేవర్ అయితే చాలా బాగా అరోమేటిక్గా ఉంది, పుదీనా వేసాం కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా, పుదీనా అండ్ వెల్లుల్లి రిబ్బలు. పోహాతో ఎలా ఉంటుందో చూడాలి మరి. సో రెడీ అయిపోయినట్టేనా మరి? ఎలా గార్లిక్ పుదీనా పోహా రెడీ అయిపోయింది. సో టేస్టీ గార్లిక్ పుదీనా పోహా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గార్లిక్ పుదీనా పోహాకి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, పచ్చిమిర్చి 3, నూనె 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, కరివేపాకు రెమ్మలు 2, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, రాగి అటుకులు 1 కప్పు.
గార్లిక్ పుదీనా పోహా తయారు చేసుకునే విధానం. ఒక మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, కరివేపాకు వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి మరిగాక రాగి అటుకులు వేసి సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గార్లిక్ పుదీనా పోహా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మనం టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, పోహా ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము. అంటే ఏం యాడ్ ఆన్ చేయము, అంటే ఫ్లేవర్స్ యాడ్ ఆన్ చేయము. పుదీనా అండ్ గార్లిక్ అండ్ కొత్తిమీర పేస్ట్ ఏదైతే వేసామో పర్ఫెక్ట్గా జలప్ అయిపోయింది. సో ఇదైతే అమేజింగ్ ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో వెడ్జెస్. స్వీట్ పొటాటో వెడ్జెస్. సో పొటాటో వెడ్జెస్ విన్నాము, బట్ స్వీట్ పొటాటో వెడ్జెస్ ఎలా ఉంటాయి ఏంటి, అందులో ఏం యాడ్ చేస్తున్నావు చూసేద్దామా మరి? చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, ఆల్రెడీ అంటే చిలకడ దుంప ఆల్రెడీ నువ్వు చక్కగా వెడ్జెస్ లాగా కట్ చేసి ఉడకబెట్టి తీసుకొచ్చేసాను. అవును. సో బటర్ యూస్ చేస్తున్నాను. సో అండ్ ఇక్కడ కొంచెం కార్న్ ఫ్లవర్ కూడా యూస్ చేస్తున్నాం. మనం ఇందులో రైస్ ఫ్లవర్ యూస్ చేస్తున్నాం కొంచెం క్రిస్పీగా రావడానికి. అండ్ అలాగే రైస్ ఫ్లవర్ లో మనకు సింపుల్ కార్బ్స్ ఉంటాయి కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీకి ఎక్కువగా వర్క్ చేస్తాం. ఓకే, యూజువల్లీ ఏంటంటే బయట ఫ్రైస్ ఇలా తీసుకోవడం బదులు, ఎందుకంటే ఎప్పుడో వాళ్ళు ఆయిల్ అవంతా తెలియదు ఎలా యూస్ చేస్తారు ఏంటంటే, ఇలా ఫ్రెష్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అంట. ఎస్, అవును. ఎందుకంటే స్వీట్ పొటాటో మనకు మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది. ఇందాక మీరు అడిగినట్టు డయాబెటిక్ వాళ్ళకి ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ స్వీట్ పొటాటో వెడ్జెస్ అనేది బెస్ట్ ఆప్షన్. టేస్టీగా కూడా ఉంటుంది అండ్ అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మ్యారినేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్, స్పూన్, అలాగే సో ఇందులో ఫస్ట్ స్వీట్ పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసింది. ఓకే, ఇందులో మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, చాలా మంది ఏంటంటే ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, తర్వాత మిక్స్ చేస్తారు. అలా కాకుండా ముందే కొంచెం బాయిల్ చేస్తే సరిపోతుంది. కొంచెం బాయిల్ చేసి మనం మ్యారినేషన్ చేసి జస్ట్ సాల్ట్ చేసుకున్నా కానీ మనకు ఇంకా క్రిస్పీగా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ వేసుకుందాం. ఓకే, ఇంకొక స్పూన్, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ కూడా, అలాగే కొంచెం జీరా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా, కొంచెం సాల్ట్. సో కొంచెం ఎక్కువ స్పైసెస్ యాడ్ ఆన్ చేస్తున్నాం అనుకున్నప్పుడు బ్యాలెన్సింగ్గా ఏం తీసుకోవచ్చు? బెటర్ బ్యాలెన్సింగ్గా మనము మజ్జిగ అలాంటిది తీసుకోవచ్చు, లేదంటే జీరాతో చేసింది కూడా ఏదైనా మనం ప్రిఫర్ చేయొచ్చు. లైక్ జీరా వాటర్ కానివ్వండి, జీరా రైస్ అలాంటిది ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది పిల్లలు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే కొద్దిగా స్పైసెస్ యాడ్ ఆన్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి. పిల్లలు కూడా తీసుకోవచ్చు. సో పిల్లలు తీసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే కర్డ్తో మ్యారినేట్ చేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఆయిల్ వేసి ఫస్ట్ కలిపేసి స్పైసెస్ వేస్తున్నాను కదా, వాళ్ళు కర్డ్ వేసుకోవాలి ఆ ప్లేస్. ఓకే, అలాగే సాల్ట్ కూడా, కొంచెం రైస్ ఫ్లవర్ క్రిస్పీగా ఉండడానికి ఇది. ఓకే, ఇందులోనే మనం మిక్స్డ్ హర్బ్స్ కూడా యాడ్ చేస్తున్నాం. సో చాలా మంది ఏంటంటే పిజ్జా వీటిలోకే మనం హర్బ్స్ అనేవి యూజ్ చేస్తుంటాము. సో జనరల్గా మన కుకింగ్ ప్రాసెస్ ఏదైతే చేసుకున్నామో కొన్ని రెసిపీస్ వాటిలో యాడ్ ఆన్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు. చేసుకోవచ్చు. మిక్స్డ్ హర్బ్స్లో మనకు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి, కాన్స్టిపేషన్ని రిలీవ్ చేయడానికి, అండ్ అలాగే ఎవరికైతే ఎక్కువగా అసిడిటీ ఉంటుందో వాళ్ళకి, సో అన్నిటికీ కూడా మనకు మిక్స్డ్ హర్బ్స్ హెల్ప్ చేస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇలాంటి దాంట్లో మనం ఎక్కువగా వేసుకుంటాం. ఓకే, ఇప్పుడైతే ఇంకోసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి దీన్ని మెల్లిమెల్లిగా కలిపేసుకో. ఓకే,
సో కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. యా, మీరు అంతలోపు ఈ బటర్తో ప్యాన్ని వేడి చేసే. ఓకే. కొద్దిగా బటర్ వేసుకున్నాను. యా, మొత్తం అలా సార్ట్ చేసుకున్న తర్వాత బటర్లో కూడా సార్ట్ చేయాలన్నమాట. యా అవును. ఓకే. సో ఇప్పుడు విసిద్దాం. సర్వ్ చేసుకుందామా? మనం సర్వ్ చేస్తాం. నిజంగానే చాలా క్రంచీగా అయ్యాయి. సో రెడీ అయిపోయినట్టేనా మరి? యా, రెడీ అయిపోయినట్టే. మనం కొంచెం టాపింగ్స్ లాగా కూడా వేద్దాము. ఓకే. కొంచెం హర్బ్స్, అలాగే కొంచెం కొత్తిమీర. ఓకే, సో పర్ఫెక్ట్. రెడీనా మరి? యా, లాస్ట్ ఇయర్ స్వీట్ పొటాటో వెడ్జెస్ రెడీ అయిపోయాయి. ఓకే. యమ్మీ యమ్మీ స్వీట్ పొటాటో వెడ్జెస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్వీట్ పొటాటో వెడ్జెస్కి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు 2, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మిక్స్డ్ హర్బ్స్ 2 టేబుల్ స్పూన్లు. స్వీట్ పొటాటో వెడ్జెస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన చిలకడ దుంప ముక్కలు, నూనె వేసి కలుపుకోవాలి. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, బియ్యపిండి, మిక్స్డ్ హర్బ్స్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసి కరిగాక అందులో కలిపి పెట్టుకున్న చిలకడ దుంప ముక్కలని వేసి వెన్నతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి మిక్స్డ్ హర్బ్స్, కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ పొటాటో వెడ్జెస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉన్నాయి. మనం ఏదైతే మొత్తం మసాలాస్ ఇవి యాడ్ చేసామో అసలు ఎక్కడ అంత స్పైసీగా ఏమి అనిపించలేదు. ఎందుకంటే స్వీట్ పొటాటో స్వీట్ ఉంది కాబట్టి చక్కగా బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇందాకే అనుకున్నా పిల్లలు తింటారో లేదో ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత చూడాలి అని. బట్ హ్యాపీగా తీసుకోవచ్చు పిల్లలు, ఎందుకంటే ఆ స్వీట్ చంక్స్ అనేది తగులుతూ ఉంటాయి. అయితే కొత్తిమీర అండ్ హర్బ్స్ యాడ్ ఆన్ చేసాము, అవి కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తున్నాయి కదా. ఇన్స్టంట్ ఎనర్జీ కోసం ఫుడ్ తినాలనుకున్న వాళ్ళకి టేస్టీగా కూడా ఉండాలి అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ మనం సాల్ట్ చేస్తే కూడా అదే టేస్ట్ ఉంది. టేస్ట్ చాలా సిమిలర్గా ఉంది, వెరీ హెల్దీ కూడా యాక్చువల్గా. సో 2 రెసిపీస్ చాలా యమ్మీగా టేస్టీగా ఉన్నాయి. మరి హెల్త్ వైజ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి గార్లిక్ పుదీనా పోహా. గార్లిక్లో మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ కానీ ఫ్రీక్వెంట్గా వామిట్ సెన్సేషన్స్ ఉన్న వాళ్ళు
గార్లిక్ని తరచుగా వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే వెదర్ చేంజ్ అయినప్పుడు కూడా కోల్డ్ అండ్ కాఫ్ తరచుగా వస్తున్న వాళ్ళు కూడా గార్లిక్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే పుదీనా తీసుకోవడం ద్వారా మనకు ఇన్స్టాంట్ ఎనర్జీ అండ్ దీంట్లో మనకు వైటమిన్ కే అండ్ వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ బూస్టప్ చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో వెడ్జెస్. ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళకి షుగర్స్ ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు వీక్నెస్ అండ్ అలాగే టయర్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు స్వీట్ పొటాటో కనుక తీసుకుంటే ఇన్స్టాంట్ ఎనర్జీతో పాటు బాడీలో ఇన్సులిన్ మెయింటైన్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. స్నాక్ ఐటెంలో కూడా మనం హెల్దీగా చేసుకోవచ్చు అండ్ దానివల్ల మనకు న్యూట్రిషన్ కూడా వస్తుందంటే ఇంకా అంతకంటే మంచి రెసిపీ ఏముంటుంది చెప్పి. సో డెఫినెట్లీ ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అనుకుంటే మాత్రం ఈ 2 రెసిపీస్ కంపల్సరీ తీసుకోవాలి అందరు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటే టేక్ కేర్. బై బై.